హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ గారిని. నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. నేను ఫుల్ టైం గోల్డ్ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ బిజినెస్ని లాస్ట్ ప్యాషనెట్గా 4.5 years బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. ఇది ఒక మంచి లీడర్ అనమాట మేడము. ఆల్మోస్ట్ ఆల్ ఒక అకాడమిక్ లెవెల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. కానీ బిజినెస్ని పార్ట్ టైమ్గా చూజ్ చేసుకొని కెరీర్గా బిజినెస్ బిల్డ్ చేస్తుంది. అసలు వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చూజ్ చేసుకుందో మేడం మాటలోనే విందాం. ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్క్రీన్ మేడం. ఎస్. సో నమస్తే అందరికీ కూడా. నా పేరు సంగీత దేవులపల్లి. సార్ చెప్పారు కదా, నాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక 25 years నేను వర్క్ చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టమైనటువంటి టాపిక్ ఇది వచ్చేసి వై టు చూస్ వెస్టేజ్. సో యాక్చువల్గా నేను కూడా అనుకోలేదు ఇంత పెద్ద సక్సెస్ వస్తుంది, ఇంత మేము ముందుకెళ్తామని. జస్ట్ నేను స్టేటస్ చూసి నాకు నేనుగా జాయిన్ అయ్యాను. గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్, ఎదగనిద్దాం మరియు ఎదుగుదాం. ఇతరులకి హెల్ప్ చేస్తూ మనకి మనం కూడా సక్సెస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. బయట ఎక్కడ కూడా చూడండి, నేను నా ఫ్యామిలీ నా కుటుంబం ఇంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే, నేను నలుగురు ఇంట్లో దీపం పెడితే మా ఇంట్లో కూడా దీపం అనేది వెలుగుతుంది. సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకోసమని సిస్టమ్కి కనెక్ట్ అయ్యి వర్క్ చేయడంతో ఒక 2.5 yearsలో మేము ఇలా సక్సెస్ఫుల్ లీడర్స్గా ఉండడం జరిగింది సార్. మేడం, వెస్టేజ్ బిజినెస్ మీరు ఎందుకు నచ్చింది మేడం అసలు? సో చాలా నచ్చడం అంటే, ఫస్ట్ ఇందులో ఒకళ్ళని మోసం చేసేది లేదు, మనం మోసపోయేది లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ముంచేది మునిగేది లేదు, స్కీమ్ కాదు స్కామ్ కాదు ఇది వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రోడక్ట్లో కూడా దమ్ము ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, చాలామంది టైం ఫ్రీడమ్ లేక ఒక బాస్ అనే వాళ్ళు ఉండి లైఫ్ని చాలా స్ట్రగుల్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, 3 yearsలో మేము తీసుకున్నటువంటి నిర్ణయంతో మాకంటూ మండే బ్లూస్ లేవు. అమ్మో మండే వస్తుంది అనేది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, జాబ్లో ప్రెషర్ కానీ ఏది లేదు, బాస్ లేదు, అండ్ టార్గెట్స్ అంటూ లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే, నలుగురికి హెల్ప్ చేయడం నాకు చాలా బాగా ఇష్టం. యూత్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందని చాలా ప్యాషనెట్గా నేనైతే దీన్ని తీసుకున్నాను సార్. యాక్చువల్గా ఓకే మేడం, జనరల్ క్వశ్చన్ ఏమంటుంటే, ఇప్పుడు 20 ఏళ్ళ పైన ఎక్స్పీరియన్స్ జాబ్ చేశారు కదా, మన వెస్టేజ్ బిజినెస్ లోకి రావడానికి అంత సింపుల్ గా ఎట్లా మైండ్ యాక్సెప్ట్ చేసింది మీది? యాక్చువల్లీ ఏంటంటే సార్, నేను జాయిన్ అయినప్పటికీ అక్కడ ఏంటి అంటే, నేను చదువు చెప్పేటువంటి విధానం వేరు. ఏ విద్యా వ్యవస్థను కూడా నేను తప్పు పట్టట్లేను, కానీ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా కంప్లీట్గా డిఫర్ అనేది అయ్యింది. సో నాకేమనిపించిందంటే, ఇన్ని రోజులు నేను పిల్లలకి నేను చదువు చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాను. కానీ సమాజంలో కూడా చాలా మంది ఉన్నారు కదా, అంటే ఒక 10,000 వస్తే చాలు, ఒక 30,000 వస్తే చాలు అనుకునేటువంటి ఉమెన్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు వంటింటికే పరిమితమైపోతున్నారు. అరే నేనేం చేయలేకపోతున్నాను, కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. యూత్ కూడా ఏంటి అంటే, సర్టిఫికెట్స్ పట్టుకొని ఆఫీస్కి తిరుగుతున్నారు. నాకు అదే అనిపించింది. ఇన్ని రోజులు అక్కడ వర్క్ చేసినాను కదా, ఇప్పుడు యూత్ని, ఉమెన్ని అండ్ జెంట్స్ కూడా చాలా మంది ఒక ఏంటి అంటే, ఒక 20-30 వేలకి వాళ్ళ జీవితం మొత్తం అక్కడే పెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా సక్సెస్ తీసుకోవాలని చాలా ప్యాషనెట్గా నేను దీన్ని శ్వాస ధ్యాస వెస్టేజ్ అన్నట్టుగా తీసుకెళ్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ మేడం, మీకు వెస్టేజ్ బిజినెస్ పరిచయం అయినప్పుడు లక్షల్లో ఇన్కమ్ వస్తా అంటే జనాభా మీరు నమ్మిర్రా? మీరు నమ్మిర్రా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని డబ్బు కోసం తీసుకోలేదు సార్. ఎవరు చెప్తే నమ్మరు. ఇందులో ఇంత సక్సెస్ వస్తుందని, కానీ మేము 8 నెలల్లో కార్ తీసుకుంటాం, ఇంత హైయెస్ట్ చెక్ తీసుకుంటాం, ఇన్ని ఫారిన్ ట్రిప్స్ వెళ్తామని డే 1లో అయితే మేము అసలు అనుకోలేదు యాక్చువల్గా. కాకుంటే ఏంటంటే, ఎప్పుడైతే నేను సిస్టమ్కి కనెక్ట్ అయ్యానో, అప్లైన్ సబ్మిషన్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళామో, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ చెప్తారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. ఎప్పుడైతే నేను నా అప్లైన్ని నమ్మడం, మెంటర్స్ని నమ్మడం, ఈ సంగత్ కా అసర్ అంటారు కదా, ఇట్లా మేము ఎప్పుడైతే ముందుకు వెళ్ళామో అక్కడ నాకు ఒక నమ్మకం అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి, 7th క్లాస్ చదువుకున్నటువంటి సార్ 8th క్లాస్ అని చెప్తూ ఉంటారు. సార్ ఒక 18 లక్షలు తీసుకుంటూ ఒక బెంచ్ కార్ తీసుకున్నారు. వీళ్ళందరిది విన్నప్పుడు నాకు అక్కడ అనిపించింది, అరే వీళ్ళందరూ చేయగలిగినప్పుడు మేము ఎందుకు చేయలేము. అక్కడ నేను నిర్ణయం తీసుకున్నాను సార్. అది గోక్రౌన్ అండ్ ఎఫ్ఆర్యు. అక్కడ మా లైఫ్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత మేడం? నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 599 రూపాయలు. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 2,73,406 రూపాయలు. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీల్? అక్కడ 25 సంవత్సరాలు జాబ్ చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ ఎట్లా వచ్చింది? సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకుంటే ఏంటి అంటే, నేనైతే ఈ డబ్బు కాదు, నేను మెయిన్ నమ్మేది ఏంటంటే, ఇంకా చాలా మందికి ఇలాంటి అవకాశం అనేది ఇప్పియాలి. ఇప్పుడైతే 100% నమ్మకం వచ్చింది. 100 మందిని నేను సక్సెస్ చేయాలని వచ్చినాను, కానీ నాకు తెలియకుండానే వేలల్లో వెళ్ళిపోయింది ఆ సంఖ్య అనేది.
ఇప్పుడైతే ఇంకా గట్టి నమ్మకం వచ్చింది సార్. మేమందరం కలిసి లక్షలలో కూడా తీసుకొని వెళ్తాము ఈ నెంబర్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అదే. మేడం. చూసి థ్యాంక్ యూ డీలర్స్ సార్. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఇన్కమ్ లేక చాలా మంది సఫర్ అవుతారు, ఎవరి మీద డిపెండ్ అవుతారు, ₹1000 కోసం సేవ్ అవుతారు, 2000 కోసం ఎవరు సేవ్ అవుతారు. కొంచెం ఆలోచించండి. మీకు అవకాశం అందరు సేమ్. మేడం కూడా అంత సింపుల్గా రాలేదు, డిసిషన్ తీసుకోవడానికి టైం తీసుకుంది. కానీ డిసిషన్ తీసుకున్న తర్వాత మనకు ఆగట్లేదు, దుమ్ము లేపుతారు బిజినెస్. అవకాశం మీకు కూడా ఉంది, ప్లాన్ చేసుకోండి డియర్ లీడర్స్. అందరికి ఆల్ ద బెస్ట్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో పంపిస్తున్న వ్యక్తిని అడగండి, క్లారిటీ ఇస్తారు. డౌట్స్ క్లియర్ అయిన తర్వాతనే, అనుమానం పోయిన తర్వాత మన నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతోనే జీవితంలో గెలవగలుగుతాం, కానీ అపనమ్మకంతో ఎప్పుడు గెలవలేము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్.